ఇంకా నా కూతుని ప్రేమిస్తావా? Yes, I love Supriya. ఇప్పుడు కూడా నా కూతుని పెళ్లి చేసుకుంటావా? చేసుకుంటాను. ఇప్పటికైనా చెప్పు, దాన్ని ప్రేమించనని, దాని పేరు మర్చిపోతానని చెప్పు. నేను సుప్రియని ప్రేమిస్తున్నా. సుప్రియ పేరే చెప్పిస్తా. నా కొడుకుల రాక్షసులు, వాళ్ళకు ప్రేమించి తెలియదు, ప్రాణాలు తీయడమే తెలుసు నాయన. సుప్రియ కోసం నేను చావునైనా చేస్తాను. నువ్వు చేస్తే నీ చావు చూసి అది కూడా చస్తుంది. నోరు మూసుకుని వెళ్ళు, వెళ్ళిపో. హలో రే విష్ణుమూర్తి, నీ కొడుకుని నా కొంప మీదకి పంపి నా కూతురు పెళ్లి చెడగొడతావా? పిచ్చి పిచ్చిగా బాగకు. నా కొడుకు నీ ఇంటికి ఎందుకు వస్తాడు? వాడు కాలేజీకి వెళ్ళాడు. వాడు కాలేజీకి వెళ్ళలేదు, కాటికి వెళ్ళలేదు. నా ఇంటికి వచ్చాడు, నా కూతురు పెళ్లి చెడగొట్టాడు. నలుగురు ముందు నా పరువు తీశాడు. నా చేతుల్లో చావు దెబ్బలు తిన్నాడు. ఇంకొకసారి నీ కొడుకు నా ఇంటికి వచ్చినా, నా కూతురు జోలికొచ్చినా తిరిగి వచ్చేది వాడు కాదు, వాడి శవం. నువ్వు చేస్తే తలకొరివి పెట్టాల్సిన నీ కొడుక్కి నువ్వే తలకొరివి పెట్టాల్సి వస్తుంది. ఇంత మోసం చేస్తాడా? ఇంతకి తెగిస్తాడా? ఏంట్రా ఏమైంది? మన కళ్యాణ్ గారు వెనకొచ్చి దానికోసం వాడి ఇంటికి వెళ్ళాడట. దాన్ని పెళ్లి చెడగొట్టి నీ కూతురు లేదే నేను బ్రతకలేనని వాడు కాళ్ళు పట్టుకొని ఏడ్చాడట. వాడు ఫోన్లో నానా మాట్లాడుతుంటే సిగ్గుతో తల దించుకోవాల్సి వచ్చింది. వార్నింగ్ ఇస్తుంటే నోరు మూసుకోవాల్సి వచ్చింది. కన్న వాళ్ళ మనకంటే వాడికి అదే ఎక్కువైందన్నమాట. లాభం లేదు, వాడిని బ్రతకలేవను. వాడిని చంపుతావే. అవును, మనం వాడికి అక్కర్లేనప్పుడు వాడు మనకు అక్కర్లేదు. ఏమిటండి ఆ మాటలు? వాడు వాడి కొడుకండి. పగవాడి ముందు నా పరువు పోగొట్టిన వాడు నా కొడుకు కాదు. వాడున్నా ఒకటే, లేకపోయినా ఒకటే. అన్నయ్య నువ్వు మాట్లాడుకు, వాడు నా కొడుకు. సుప్రియ నేను మర్చిపోలేను నాన్న. సుప్రియ లేకుండా నేను బతకలేదు. కళ్యాణ్ కళ్యాణ్ కళ్యాణ్